హాయ్ గైస్, ఫైనల్గా ఎన్టీఆర్ దేవరా చూడడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి అభిమానుల నిరీక్షణ సోలో హీరోగా ఎన్టీఆర్ మూవీ ఎప్పుడు వస్తుందని ఆ నిరీక్షణ ఈరోజు మిడ్ నైటే తీరిపోయింది. ఒకటి మాత్రం దావుదీ సాంగ్ సినిమాలో లేదు, అదొక్కటి అభిమానులకు డిసప్పాయింట్. ఎందుకంటే దాంట్లో స్టెప్పులు అనేది ఒక రేంజ్లో ఉండదు, అదొక్కటి సాంగ్ ఉంటుంది అన్నారు. అభిమానులకు మాత్రం డిసప్పాయింట్ చేసిండ్రు. స్టోరీ పాయింట్ మాత్రం సముద్ర మార్గంలో నాకు తెలిసి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా రాలేదు. కొరటాల శివ డిఫరెంట్ కథ, ఒక ఇది మానవులు లాంటి మృగాలను తీసుకొని స్టోరీ డిజైన్ చేసిన కథ, 4 గ్రామాల చుట్టి తిరిగే కథ. అక్కడ భయం అంటే తెలియని సముద్ర వేటకెళ్ళి వాళ్ళు బాంబుల సప్లై చేసేటప్పుడు వాళ్ళకు భయం అంటే తెలియకుండా వాళ్ళే ఒక వలలా చిక్కుకొని వాళ్ళ ప్రాణాలే వాళ్ళు తీసుకునేటట్టు చేస్తుంటే దేవర కూడా వాళ్ళలో ఒకడయ్యి అక్కడ ఒక షాట్ ఉంటుంది భయ్య. నిజంగా ఆఫీసరు తన కూతురు పుట్టినప్పుడు అక్కడ నుంచి ఫుల్ చెప్తే బాగుండదు. నిజంగా ఆ షాట్ మాత్రం కళ్ళల్లో ఎమోషన్ వచ్చేస్తుంది. ఆఫీసర్ కూతురు పుట్టింది, నా కూతురు రేపు పొద్దుగాల చూడాలన్నప్పుడు దేవర అక్కడ నుంచి మారిన విధానం, దేవర అక్కడ చూపెట్టిన రెస్పాన్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ థియేటర్లో మాత్రం క్లాప్ పడిపోతాయి. నెక్స్ట్ రేంజ్ అనిపించింది సినిమా. అక్కడి నుంచి నెక్స్ట్ లేచింది ఆ సీన్కి మాత్రం. ఇంకా అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే సాంగ్, ఆయుధ పూజ సాంగ్. ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ మాత్రం తన కెరీర్లో ఒక సింహాద్రి, ఒక ఆది లాస్ట్ సాంగ్లో పంచకట్టు ఆ షాట్లో వస్తుంది కదా, ఆ రేంజ్ ఊపు అనిపించింది. ఎక్కడ ఏం మాత్రం డిసప్పాయింట్ చేయలే. సినిమాకి రిలీజ్ ముందు మూవీ టీమ్ కానీ రామజోగయ్య శాస్త్రి కానీ ఎంత ప్రమోట్ చేసిండ్రో, ఎంత హైప్ క్రియేట్ చేసిండ్రో ఆ సాంగ్ గురించి మాత్రం ఆ రేంజ్లో ఉంది. థియేటర్లో మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఇంకా దేవర క్యారెక్టర్ నిజంగా భయానికే భయం పుట్టించే క్యారెక్టర్. ఎప్పుడు అనిపిస్తుంది నిజంగా తన ప్రాణాలు తన తప్పుదారి వెళ్తున్నామని తెలుసుకొని తన మనుషులను కరెక్ట్ దారిలో పెట్టడానికే దేవర ఎంచుకున్న మార్గం. నిజంగా అక్కడ నుంచి దేవర భయానికే భయం పుట్టించే మార్గం. ఇంటర్వెల్ ఉంటుంది భయ ఫైటు. నిజంగా తన కెరీర్లోనే, ఎన్టీఆర్ కెరీర్లోనే ఆ రేంజ్ గూస్ బంప్స్ వస్తుంది. నాకైతే కొన్ని షాట్లు అయితే ఏంటి ప్రశాంత్ నీళ్ళు తీసిండా, కొరటాల శివ కూడా ఫైట్ ఇంత టెరిఫిక్గా తీసిండేమో అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం సినిమా చూసిన తర్వాత, ఇంటర్వెల్ బ్యాంక్ బయటకు వచ్చిన తర్వాత ఇది కదా ఎన్టీఆర్ చెప్పింది నిజమే కదా, కాలర్ ఎగరేసుకునే రేంజ్లో ఉంది ఇంటర్వెల్ ఫైట్ మాత్రం. ఆ రేంజ్ గూస్ బంప్స్ వచ్చింది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిందే. ఎప్పుడు వర క్యారెక్టర్, ఎప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేసిన జాహ్నవి కపూర్, ఎప్పుడు అందాల తార శ్రీదేవి కూతురు, ఎప్పుడు అని అందరు ఎక్స్పెక్ట్ చేసిందే. సెకండ్ హాఫ్లో ఉంటుంది తన క్యారెక్టరు. పెద్ద లెంత్ క్యారెక్టర్ ఏం కాదు, చాలా చిన్న క్యారెక్టరే. జస్ట్ చుట్టమల్లే సాంగ్, కొన్ని కామెడీ సీన్స్, తర్వాత మన గెటప్ సీన్ కామెడీ సీన్స్ కానీ అక్కడ వచ్చే కొన్ని మ్యారేజ్ గురించి చాలా సరదా ఫన్నీ చాలా ఉంటాయి. మనకు నచ్చినోడు రాడు, మనకు నచ్చినోడు ఎవడు రాడు, మనకు వచ్చినోడే నచ్చినట్టు చూసుకోవాలి. కొన్ని సరదా మూమెంట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అవి యూత్కు బాగా కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరినో ఇష్టపడతారు, ఇంకోరిని పెళ్లి చేసుకుంటారు, కానీ నచ్చినట్టు వాడిని మార్చుకోవాలి. ఇలాంటి కొన్ని డిఫరెంట్ యూత్కు నచ్చే కొన్ని డైలాగులు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంకా ప్రతి క్యారెక్టర్, వర క్యారెక్టర్ వీళ్ళ లవ్ ట్రాక్ కానీ కొద్దిగా భయస్థుడుగా ఉండే క్యారెక్టర్ కానీ అంతవరకు కొద్దిగా కామెడీ ట్రాక్ ఉంటుంది. కానీ ముందే ఎక్స్పెక్ట్ చేసాం, మనం ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం, భయానికే భయం పుట్టించేది వర క్యారెక్టర్. ఎందుకున్నాడు అట్లా, ఎందుకు తన రక్తం కాకుండా ఎందుకు అలా బతుకుతున్నాడంటే క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ ఉంటుంది. భయానికే భయం పుట్టించే దేవర అయితే ఆ దేవరకే భయం పుట్టించే రేంజ్లో తన కొడుకు క్యారెక్టర్ డిజైన్ చేసిన కొరటాల శివ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కటి సాంగ్స్ పరంగా తీసుకున్నా కానీ మనకు డిసప్పాయింట్ ఒక్కటే, దావుది సాంగ్ లేదు అనే డిసప్పాయింట్ తప్ప చుట్టమల్లే సాంగ్ టేకింగ్ మాత్రం కొరటాల శివ హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఆ సముద్రంలో ఆ సాంగ్ చూస్తుంటే థియేటర్లో మాత్రం ఆ మ్యూజిక్ అయితే ఒక ఇంకా వైబ్రేషన్ క్రియేట్ అయిపోయింది. థియేటర్ మొత్తం ఆ రేంజ్లో అనిపించింది. నాకైతే పర్సనల్గా అయితే నిజంగా ఆయుధ పూజ సాంగ్, ఎన్టీఆర్ వేసే స్టెప్స్, ఇంకొకటి సాంగ్ లేకుండా జస్ట్ బీజిఎంకు, ఆ మ్యూజియంకి అయితే ఎన్టీఆర్ కొన్ని నిజంగా అసలు నెవర్ బిఫోర్ ఒక నాట్యం చేస్తాయి, ఒక శివతాండంలాగా కాకుండా స్మూత్గా నాట్యం చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్ అనిపించింది. ఆ బిట్టు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో మాత్రం. ఇంకా టోటల్ కథ పాయింట్ తీసుకుంటే మన తెలుగు ప్రజలు ఈ సముద్ర మార్గంలో ఇంత టోటల్గా ఒక 4 గ్రామాలు నివసించే ఒక సముద్రంలో ఆ గ్రామాలకు అసలు వాళ్ళు ఎలా బ్రతకాలంటే సముద్రం వేటకెళ్ళి తప్పుదారి పట్టే తప్పుదారిలో దేవర
కూడా ఆ తప్పుదారి పట్టకుండా వాళ్ళు మంచి మార్గాల్లో పెట్టే ఒక ఆఫీసరు తన కూతురు పుట్టినప్పటి నుంచి ఆ స్టోరీ నుంచి మళ్ళిన తీరైతే కొరటాల శివ బాగానే ఇచ్చిండు. అక్కడక్కడ గూస్ బంప్స్, ఎలివేషన్స్, అనిరుద్ధ్ బీజిఎం ఎక్కడ తగ్గలేదు, ప్రతి ఒక్కటి బాగుంది. కానీ ఒకటి దేవర ఇంత ప్రకాష్ రాజు ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ వచ్చిండో అసలు ఢిల్లీలో మొదలైన స్టోరీ క్లైమాక్స్కి వచ్చేటాలకు ఇంత బలస్తుడైనా ఇంత భయానికే భయం పుట్టించిన దేవర క్యారెక్టర్ని ఎవరు చంపిండంటే అక్కడ కొరటాల శివ ఫిస్ట్ ఇచ్చిండు. కానీ అది ప్రతి ఒక్కరికి కొద్దిగా బాహుబలిలో కట్టప్ప సీన్ లాగా అనిపించింది. అదొక్కటి, ఎందుకంటే తన తండ్రిని తనే చంపుకున్నాడు అంటే ట్విస్ట్. సెకండ్ పార్ట్లో ఏమన్నా భయంకరమైన ట్విస్ట్లు ఇవ్వబోతున్నాడా, కట్టప్ప అంటే టోటల్ డిఫరెంట్గా ఇవ్వబోతున్నాడా, కొరటాల శివ ఏందనేది మనం సెకండ్ పార్ట్లో చూడాలి. ప్రజెంట్ అయితే అభిమానులు మాత్రం ఇంటర్వెల్ ఫైట్ చూసి కాలర్ ఎగరేయచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ఆ సముద్రంలో ఆ వాటర్ సీన్స్ ఫైట్, దేవర ఆ ఫిష్ తోటి ఒక్కసారి జంపింగ్ షాట్, కొన్ని అభిమానులు అయితే కాలర్ ఎగరేసే గూస్ బంప్స్ ఉన్నాయి. కంటెంట్ చాలా కొత్తగా ఉంది, ఎమోషనల్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్ మిక్స్ కమర్షియల్ బొమ్మ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. అభిమానులకైతే కాలర్ ఎగరేసే రేంజ్లోనే ఉంది సినిమా. నాకైతే కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే బ్రహ్మాండంగా నచ్చినాయి. కామెడీ ఉంది. పర్సనల్గా ఇంటర్వెల్ ఫైట్ కోసం మరొక్కసారి చూస్తాను నేను, క్లైమాక్స్ ఫైట్ కోసం మరొక్కసారి చూస్తాను నేను. ఆ రెండు అంత ఫీస్ట్ ఇచ్చినాయి, నా మనసులోకి అయితే దూసుకెళ్ళినాయి, చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా దేవర, నో డౌట్. ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసినట్టే. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. సినిమా మాత్రం చాలా బాగా వచ్చింది, సూపర్ డూపర్. నాకైతే ప్రతి ఒక్కరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.